ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 5 జోన్లను చేస్తా ఉన్నారో అశాస్త్రీయమైన పద్ధతులు కానీ ఈ రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను పాలనా విభాగాన్ని అయోమయానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఎల్బీ నగర్లో పరిపాలన అశాస్త్రీయంగా ఎలాంటి శాస్త్రీయ పద్ధతి లేకుండా ప్రజలకు అనుకూలంగా లేకుండా వెనక్కి తీసుకోవాలి, మార్పు చేయాలి. ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతానికి మార్చాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు మున్సిపాలిటీ ఉంటేనే మన పనులు అభివృద్ధి జరగడం లేదు. అలాంటిది ఇవాళ ప్రభుత్వం ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి దాదాపు 22 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుతున్నామని చెప్పేసి ప్రకటన చేసి జీవో తీసుకురావడం జరిగింది. నిన్న సాయంత్రం ఏదైతే మొత్తం 22 మున్సిపాలిటీలు ఉన్నాయో ఈ 22 మున్సిపాలిటీలను మొత్తం 5 జోన్లుగా విభజించి ఆ రకంగా మున్సిపాలిటీలను ఒక్కొక్క జోన్లో విలీనం చేయడం అనేది జరిగింది. అయితే తుర్కయంజాల్ ప్రాంతం హైదరాబాద్కు మొత్తం ఎల్బీ నగర్కు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం. చార్మినార్కు తుర్కయంజాల్కు ఎలాంటి పొంతన లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తుర్కయంజాల్ మున్సిపాలిటీని చార్మినార్లో కాకుండా ఎల్బీ నగర్లో విలీనం చేస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు అసలు జిహెచ్ఎంసీలో కలపడాన్నే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఈ మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధి లేదు, పాలన సరిగ్గా లేదు, ప్రజలకు అందుబాటులో లేదు. అయినా రాత్రికి రాత్రే ప్రభుత్వం ఏకోన్ముఖంగా ఏకపక్షంగా మొత్తం మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయడమే మొదటి తప్పు. ఇక్కడ విలీనమైన తర్వాత కూడా ఈ మొత్తం మున్సిపాలిటీలను ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం కాకుండా సుదూర ప్రాంతంలో చార్మినార్ దగ్గర తుర్కయంజాల్కు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఎల్బీ నగర్ 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి ఏ రకమైనటువంటి పద్ధతిలో శాస్త్రీయంగా ఆలోచించకుండా అశాస్త్రీయంగా ప్రజలకు అందుబాటులో కూడా ఈ రకంగా చేయడం అనేటువంటి అన్యాయం. దీనికి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారికి తుర్కయంజాల్ ప్రాంతం ఏ భాగంలో ఉండాలనో తెలియదా, అంతే గుడ్డిగా పరిపాలిస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా మేము విమర్శిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతుందో అది సరైనటువంటి పద్ధతులు లేదు. అందుకనే శాస్త్రీయబద్ధంగా మున్సిపాలిటీలను ఆ రకంగా దగ్గర ప్రాంతంలోనే పెట్టాలని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.